హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. అదేనండి, గుమ్మడికాయతో ఎలా కర్రీ చేసుకోవాలో. గుమ్మడికాయలో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ. గుడ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎంతో బాగా నచ్చుతుంది. గుమ్మడికాయతో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. కర్రీయే కాకోకుండా మీరు సూప్గా కూడా ట్రై చేయొచ్చు. అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. గుమ్మడికాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె వేడెక్కినాక దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక 2 రెబ్బల కరివేపాకు వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. దాంట్లో చిటికెడ పసుపు, 2-3 పచ్చిమిర్చీలు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాక వెంటనే గుమ్మడికాయ ముక్కలు అనేది తోలు తీసుకుని గింజలు తీసుకుని కొంచెం మీడియం సైజ్ పెద్ద ముక్కలుగా కోసుకునేవి వేసుకోవాలి. మిగతా కూరల్లాగా ఉల్లిపాయ వేగినాక గుమ్మడికాయ ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉల్లిపాయ వేసిన వెంటనే గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెత్తనుప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కూరంతా కలుపుకుని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి. మధ్యలో కూరని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. గుమ్మడికాయ కూరకి ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదండి. చూట్టాకి ముక్కలు పెద్దగా ఉన్నాయి కానీ అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన ఇట్టే మగ్గిపోతుంది. ముక్క ఇలా హాఫ్ కుక్డ్ అయినాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది. గుమ్మడికాయ కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి. కారం వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, నేను ఇక్కడ 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీకు తీపి ఇష్టమైన వాళ్ళు మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ కూరలో కొంచెం బెల్లం ఉంటేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఒక్కసారి ఈ మసాలాలన్నీ మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 to 7 మినిట్స్ లోపల ఇట్టే ఈజీగా మగ్గిపోతుందండి. ఫైనల్గా గుప్పెడంత కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ హై న్యూట్రిషియస్ వాల్యూ ఉండ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.